అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజల మద్దతు కోరుతూ 5 సంవత్సరాలు సుభిక్షమైనటువంటి పరిపాలన అందజేసి బడుగు బలహీన వర్గాలకి ఆర్థికమైన చేయూత ఇస్తూ ఎన్నో జనరంజకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఒక కొత్త వరవడితోటి 5 సంవత్సరాల కాలం పరిపాలించినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ నిమిత్తం సుమారు 14 రోజుల నుంచి ప్రజల మధ్యలో ఉంటూ అపూర్వ ఆదరణతోటి బస్సు యాత్ర చేస్తూ వస్తుంటే ఓర్వలేక, వచ్చిన ఆదరణ చూడలేక, ఎందుకంటే 4-5 పార్టీలు కలిసి వాళ్ళ మనకి పోటీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తా ఉన్నారు. ఒక్కడే చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇంత అపూర్వ ఆధారణ, నీ లక్షల మంది జనం రావటం ఏంటి, నీ లక్షల మంది స్వాగతం పలకటం ఏంటి, ఎండలను సైతం వర్షాన్ని సైతం చలిని సైతం లెక్క చేయకుండా రాత్రులు 12 గంటల దాకా ఆయన కోసం ఎదురు చూడటం ఏంటి. మన సభలు పెడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు, నేను, ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, ఇంకా అన్ని పార్టీలు కలిసి కనీసం సభలు పెట్టినా కనీసం 4-5 వేల మంది కూడా రాకపోవటం, అది కూడా ఇరుగు రోడ్లు పెట్టి అక్కడికి ఎంత ఫ్లెక్సీలు పక్కన నొక్కి పెట్టినా కూడా 10,000 మంది కూడా 5,000 మంది కూడా రాని వాళ్ళ సభలు, 10 ఎకరాలు 20 ఎకరాల వీటికి పెట్టిన లక్షల మంది పట్టణ పరిస్థితి ఉన్నటువంటి జగన్మోహన్ గారి సభలకి చూసి మళ్ళీ నగ్గలేవమని వాళ్ళ ఒక రకమైనటువంటి నైరాశ్యంతో మరి నిన్న విజయవాడ నగరం నడిబొడ్డులో మరి ఆయన మీద మరి రాయితోటి మరి హత్యాయత్నం చేసే రకంగా అతి జుగుప్సాకరంగా. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా చూసుకోండి. మీరు ఏదైనా మా మీద విమర్శించుకోండి, విమర్శించుకోండి, లేకపోతే మేము వచ్చేస్తాం చెప్పు ప్రజలు మరణం పొంది గెలుపొందండి చేసి పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు 99% నెరవేర్చారు కాబట్టి ఈ రోజున ఆయన ఇంకా ప్రజలు ఉన్నారు. ఈ రోజున ఆయన నమ్మకం కలిగింది కాబట్టి ఇవన్నీ వాళ్ళకి రుచించక చంద్రబాబు గారి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో మరి ఈ రోజున ఆయన మీద వచ్చినటువంటి ఈ యొక్క యత్నాన్ని మేము ఖండిస్తూ, మరి ఆయన మీరు ఎక్కడా కూడా ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టొద్దు, ఎలా జరిగితే అలా జరుగుద్దని చెప్పి ఆయన సామరస్యంగా, ఆయన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని చెప్పి ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము ఎక్కడా కూడా ఏటువంటి నిరసనలు కానీ ధర్నాలు కానీ చేయలేదు. కానీ ఈ చేసిన పనిని మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా మరి మేము ఖండిస్తూ, తప్పనిసరిగా రేపు మే 13 జరిగినటువంటి ఎలక్షన్లో తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. వైనాట్ 175 175 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు మేము పూర్తిగా గెలవబోతున్నాం. మీరు తట్టుకోలేక మీరు చేసినటువంటి ఏమైనా చర్య ఇంకా మరింత మెజార్టీతోటి అన్ని స్థానాన్ని కూడా కొన్ని లక్షల ఓట్ల మెజార్టీతోటి మీకు గెలుచుకుని జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ప్రభుత్వానికి మేమంతా సహకరిస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, ఇటువంటి చర్యలు మళ్ళీ కొనసాగిస్తే కనుక తప్పకుండా మేమందరం కూడా దాని మీద మీకు ప్రతిచర్య చేయడానికి వెనకాడబోమని, మా ముఖ్యమంత్రి గారికి ఉన్నంత ఓపిక మాకు లేదు. మా ముఖ్యమంత్రి గారు అంత ఓపుకొని ఆయన కాబట్టి ఆయన ఎంత ఇష్యూ జరిగినా కూడా ఆయన ఎక్కడా కూడా మరి మమ్మల్ని ఆయన ఒక మాటతోటి మమ్మల్ని ఆపడం జరిగింది. భవిష్యత్తులో ప్రాణాలతో అయితే కనుక తప్పకుండా తగిన చర్యలు మూల్యం చెల్లించుకోవడానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి మీడియా ద్వారా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను. త్వరలో ఆయన కోలుకొని మళ్ళీ బస్సు యాత్ర ద్వారా మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి మళ్ళీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయదుందుకు ఉంచడానికి దేవుడు ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, అలాగే మా ముఖ్యమంత్రి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి మీరందరికీ కూడా మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇటువంటి మీరు ఏదన్నా ఉంటే మాటలతో కానీ ఏదన్నా చేసుకోండి, మీ ప్రయాణం మీరు చేయండి, మా ప్రయాణమే చేస్తాం. అంతేగాని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే మా ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే బట్టి వీరికి తగిన శాస్తి జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.